నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, సమంత అసలు ఎప్పుడు తను ఏం మాట్లాడినా అది చాలా హాట్ టాపిక్ గానే మారుతుంది. రీసెంట్ గా తన ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధవన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన ఒక కమెంట్ ని చేశారు, చాలా ఆసక్తికరమైన కమెంట్. అయితే ఇది డెఫినెట్ గా ఇట్లా మాట్లాడుకోవాలి అందరూ, ఆ సిరీస్ గురించి దానికి హైప్ రావాలి అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి కమెంట్. అయితే ఈ కమెంట్ చేయడానికి గల కారణం డెఫినెట్ గా ఆ సిరీస్ కి ఎంతో కొంత హైప్ రావడం కోసం చేశారు అనేది సుస్పష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంతకా కమెంట్ ఏంటి అంటే, మీరు దీనికి ఇంత అవసరం లేదు అనుకున్న దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఖర్చు పెట్టిన రెడిక్యులస్ ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని అంటే, నా మాజీ భర్తకి నేను గిఫ్ట్లు ఇవ్వటం విషయంలో నేను రెడిక్యులస్ గానే ఖర్చు పెట్టాను అన్న రీతిలో ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? సమంత మానసిక పరిస్థితి కనిపిస్తుంది ఇందులో. ఎలా? గతం గతహ అనుకోవాలి. విడాకులు బాధాకరమే, అందులో డౌటే లేదు. గెట్ ఆన్ అవ్వలేదు అనుకోవాలా? అవలా. చైతు ఎప్పుడు మాట్లాడిన సందర్భమే లేదు ఇప్పటిదాకా. అదే మరి నేను డే 1లో చెప్పిన ఇంటర్వ్యూ, వాళ్ళ విడాకుల వార్త బయటకు వచ్చిన రోజు చెప్పిన విషయం ఏంటంటే, నాగ చైతన్య ఇంట్రావర్ట్, సమంత ఎక్స్ట్రావర్ట్. ఒక ఇంట్రావర్ట్కి ఒక ఎక్స్ట్రావర్ట్కి కుదరటం అనేది కుదిరితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా ఉండి బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ కదా. అవును, కానీ కొన్నిసార్లు ఆకర్షించుకుంటాయి, వికర్షిస్తాయి అని ఉంది. వికర్షిస్తాయి కూడానా? ఉంది. భిన్న ధృవాల మధ్య ఆకర్షణ వికర్షణ ఉంటుంది. వికర్షణ కదా, కరెక్ట్. అందుకని ఏంటంటే అతను మాట్లాడు, అతనే కాదండి, ఇక్కడ కొంచెం మగవాళ్ళ మనస్తత్వం ఆడవాళ్ళ మనస్తత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. మగవాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా లాజిక్ ఉంటుంది, ఆడవాళ్ళ బ్రెయిన్ ఎమోషనల్గా ఉంటుంది. ఇక్కడ సమంతాని ఎమోషనే నడిపిస్తుంది, నాగ చైతన్యాన్ని లాజిక్ నడిపిస్తుంది. లాజిక్ ఏంటి? బాగుంటుంది అనుకుని పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా ఉన్నన్నాళ్ళు ఉన్నాం, పడలేదు, విడిపోయాం, నాకు ఒక జీవితం నాకుంది. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా అతను ఒక మాట చెప్పాడు, ఏం కోరుకుంటున్నావు నువ్వు ఇంటి నుంచి అంటే, సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతోటి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అని నాగ చైతన్య చెప్పాడు. ఎక్కడో నాగ చైతన్యకి సమంత ఈ ఎక్స్ట్రావర్ట్ వరల్డ్ నచ్చలేదు. ఎక్స్ట్రావర్ట్ అంటే మీనింగు మాట్లాడటం వరకే కాదు, చేసే పనులు కూడా ఎక్స్ట్రావర్ట్గా ఉంటాయి సమంతవి. బబ్లీగా, ఎక్స్ప్రెసివ్గా, బోల్డ్గా. మరి నాగ చైతన్యం ఎలా ఉంటాయి? గుంబనంగా, ఎవరికి అర్థం కాకుండా, అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటాయి. ఎక్కడన్నా మాట్లాడినా, ఇంతమంది హీరోలు మాట్లాడుతూ ఏ మీటింగుల్లో అయినా ఎక్కడైనా సరే మాట్లాడుతూ దొరికిపోయిన సందర్భాలు బోల్డ్. కానీ నాగ చైతన్యం ఎప్పుడు, నాగార్జున కూడా దొరుకుతాడు కానీ నాగ చైతన్య దొరకడు. అంటే అలా దొరకకుండా ఉండడం గొప్పతనమని కాదు నా ఉద్దేశం, అది అతని తత్వం. డెఫినెట్లీ అతని తత్వానికి ఇంత ఎక్స్ట్రావర్ట్ ప్రపంచాన్ని అతను ఇంత ఏమనాలి, ఒక చైతన్యం. సమంత అంటేనే ఒక చైతన్యం, సమంత అంటేనే ఒక కడలి తరంగం. మరి అతనేంటి, నిశ్శబ్దంగా సముద్రాన్ని చూస్తూ సంతోషించే వ్యక్తి. ఈమె జలపాతంలో జారే మనిషి. కానీ ఆ జలపాతాన్ని చూస్తూ సంతోషించగలిగే తత్వం నాగ చైతన్యకు ఉన్నట్లయితే సూట్ అయ్యేది. ఎక్కడో అతను మనసు మార్చుకోమని చెప్పను. ఇప్పుడు నచ్చలేదు అని చెప్పి మనం విండో షాపింగ్ని మార్చుకోవచ్చు. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇవాళ అసలు ఈ షాపింగే వద్దు అని రేపొద్దున మళ్ళీ షాపింగ్ మొదలెట్టి మళ్ళీ చూసుకోవచ్చు. కానీ జీవితాలు అలా కాదు, ఎక్స్పెషల్లీ భారతదేశపు జీవితాలు అలా కాదు, వెంటాడతాయి. ఈ రోజుకి సమంతని తన పాత జీవితం వెంటాడుతుంది. అక్కడే పురుషులకి స్త్రీలకి ఉన్న తారతమ్యం అదే. సమాజం ఇద్దరిని వేరు వేరు దృష్టిలతో చూస్తుంది. అందుకని ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా సమంతకు అర్థమైంది ఈ 2 ఏళ్లలో. తనని ఏ విధంగా తొక్కేశారో, ఏ విధంగా తను ఉక్రోషపడుతుందో, ఏ విధంగా బాధపడుతుందో, ఏ విధంగా తనని ట్రోల్ చేశారో
అన్నీ చూసింది. సాక్షాత్తు సినిమా ఆడితే హీరో ప్రతిభ అంటారు, పోతే హీరోయిన్ తప్పు అంటారు. అదేదో శాకుంతలం సినిమా పోయింది, దానికి అసలు అమ్మాయి ఆ సినిమాకి హీరోయిన్గా ఎట్లయింది, ముసలమొహం వచ్చేసింది, పీక్కుపోయింది, ప్రౌడా, ఎట్లా పనికి వస్తుంది, ఎన్ని కామెంట్స్ చేశాడు కదా ఒక పెద్ద ఆయన, చెవులు చుట్టూ జుట్టుండే ఆయన కామెంట్ చేశాడు. ఆమె ఏమన్నదంటే కొంతమందికి చెవుల దగ్గర జుట్టుండేవాళ్ళు అని ఆమె ప్రస్తావించి రియాక్ట్ అయ్యారు ఆవిడ. రియాక్ట్ అయితే ఈయన ఇంకా చండాలంగా రియాక్ట్ అయ్యాడు. ఏంటంటే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుందంట అన్నట్లు ఆమె కామెంట్ పెట్టింది. అసలు నాకు చెవుల్లో ఏంటి చాలా చోట్ల ఉన్నాయి, వచ్చి కావాలంటే చూసుకోవచ్చు అన్నాడు. వినడానికి అసహ్యంకరం. ఇది ఎలా ఉందంటే అసిద్ధ మీద రాయేసినట్లేదు. డెఫినెట్లీ. అందుకని అదే సమంత గనక నాగార్జున కోడలుగా నాగ చైతన్య భారీగా ఉండుంటే ఆ సినిమా పోతే కామెంట్ చేయరు. ఆ పెద్ద ఆయన ఈ కామెంట్ చేయగలిగేవాడా? అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు తెలిసి రావాలని అనట్లా, ప్రపంచం అప్పుడు అర్థమవుతుంది. ఒక విడాకులు తీసుకున్న భార్యకి ప్రపంచం అప్పుడు కొత్తగా కనిపిస్తుంది. అప్పటిదాకా రంగురంగుల ప్రపంచం, ఇంద్రధనుసులో కనిపించిన ప్రపంచం అప్పుడు అసలైన ప్రపంచం బయటకు వస్తుంది, కనిపిస్తుంది, రంగులు చూపిస్తుంది. దీంతో సర్దుకుపోయి ముడుచుకుపోయి ఎక్కడికైనా పారిపోయి లేదంటే ఆత్మహత్య చేసుకుని ముగించుకుంటారు జీవితాలు కొంతమంది రెట్టించిన ఉత్సాహంతో, ధిక్కార స్వరంతో, అంతకంటే ఎక్కువగా పేట్రేగిపోవటం అని నేను అనను కానీ ప్రజ్వలిస్తూ ఉంటారు. ఇప్పుడు సమంత ఆ దశలో ఉంది. తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది. ఎలా? తన స్కిన్ షో ద్వారా, ఇలాంటి మాటల ద్వారా, ఆమె అనారోగ్యం ద్వారా, నేను అనారోగ్యంగా ఉన్నానని ప్రపంచానికి చెప్పటం ద్వారా, ఇలా అన్ని రకాలుగా తను ప్రపంచం ముందుకి తనను ప్రొజెక్ట్ చేసుకోవటం ఎలా ఉంది అంటే ఒక ధిక్కార స్వరం కనిపిస్తుంది. ఈ ధిక్కార స్వరము ధైర్యం నుంచి వస్తే, స్థైర్యం నుంచి వస్తే, తెలివి నుంచి వస్తే సంతోషం. కానీ తన నిస్సహాయత నుంచి ధిక్కార స్వరం వచ్చింది. అందుకే ఆ ధిక్కార స్వరాన్ని తను ఇలా చూపిస్తుంది. మీరు చూడండి, కొంతమంది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇవాళ రకరకాల ఫ్యాషన్గా తలలకి కట్టింగ్ చేయిస్తున్నారు. కట్టింగ్ మొత్తం చుట్టూ అంతా తీసేయించి ఇక్కడే ఉంచుతున్నారు. ఆడపిల్లలు సగం గుండు చేయించుకుంటున్నారు. అలాగే ఒక పక్క ఒక కలరు, ఇంకొక పక్క ఇంకొక కలర్. ఇవన్నీ ధిక్కార స్వరాలు. పాశ్చాత్య కల్చర్ని ఇది చేసుకుంటున్నారు కాదా? అది కాదండి, ధిక్కార స్వరం. ధిక్కార స్వరం వాళ్ళకి ఎక్కడో అశాంతి ఉంది, ఎక్కడో మనం తట్టుకోలేని బడబానలు ఉంది వాళ్ళ మనసులో. వాళ్ళని ఒప్పించుకోలేరు, పక్క వాళ్ళని ఒప్పించలేరు, పక్క వాళ్ళు చెప్పిన దాన్ని వినలేరు. నేను ఒప్పుకోవట్లేదని చెప్పరు. నర్మగర్భంగా చేసే పనులు ఇవన్నీ. ఇది సమంజసమా కాదా? ఇప్పుడు సమంత కమెంట్స్ కానీ ఇట్లాంటి యాటిట్యూడ్తో ఉండడం కానీ ఇది వాళ్ళకే నష్టం. అదే అడుగు. అటు తిరిగి ఇటు తిరిగి సమంజసమా కాదనేది మన ప్రశ్న కాదు. తప్ప ఉప్పు అనేది కూడా జడ్జ్ చేయడానికి మనం కరెక్ట్ కాదు. కానీ దీనివల్ల ఎవ్వరు ఏం చేసినా కనీసంలో కనీసం వారికి నష్టం లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పక్క వారికి నష్టం లేకుండా చూసుకోవాలి. ఒక మనిషి జీవితానికి అర్థం ఏంటి? ఒక పుట్టుకకు అర్థం ఏంటి? నువ్వు సంతోషంగా ఉండు, నీ పక్క వాళ్ళని సంతోషంగా ఉంచు. వాళ్ళ వల్ల నువ్వు సంతోషంగా ఉండు, నీ వల్ల వాళ్ళని సంతోషంగా ఉంచు. మనిషికి ఇంతకంటే పరమార్థం ఏమైనా ఉందేమో చెప్పండి. చదువుకున్నారా, చదువుకోలేదా, పెద్ద పెద్ద కిలిమంజారోలు ఎక్కారా లేదా, హిమాలయాలు ఎక్కారా దిగారా, ఇవి కాదు నా దృష్టిలో. నోబెల్ ప్రైజ్లు వచ్చినాయా, లేదు అనుకుంటే ఆస్కార్ అవార్డులు వచ్చినాయి, ఇవి కాదు. ముందు నీతో నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా, నీకు నువ్వు చేసే పనులకి నువ్వు సమాధానం చెప్పుకోగలుగుతున్నావా లేదా, నీ బాడీ నీకు నచ్చుతుందా లేదా, నీ ఆలోచనలు నీకు నచ్చుతున్నాయా లేదా, నువ్వు తినే తిండి విధానం నీకు నచ్చుతుందా లేదా, వేసుకునే బట్టలు నచ్చుతున్నాయా లేదా, నువ్వు నీ కోసం ఉంటున్నావా, పక్క వాళ్ళ కోసం ఉంటున్నావా. ఇవన్నీ కూడా ఒక మనిషి సంతోషంగా ఉన్నాడు,
కంఫర్టబుల్గా ఉన్నాడు అనటానికి నిదర్శనాలు. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఎన్నిట్లో సమంత హ్యాపీగా ఉందని మీరు అనుకుంటున్నారు మీరే ఆలోచించండి. చూసే వాళ్ళకి కూడా అది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల సమంత కొత్తగా ప్రపంచానికి చెప్పింది ఏంటి అంటే, అతను పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఈమెకు ఉడుకుమొత్తనం వచ్చేసింది, నా జీవితం ఇలా ఎడారైపోయింది, ఒంటరైపోయింది, నువ్వు బాగానే తోడెత్తుకున్నావు, నువ్వు జీవితంలో సెటిల్ అవుతున్నావు అనే ఒక ఉడుకుమొత్తనం కనిపిస్తుంది. ఇది ఒక దృఢమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు వెలిబుచ్చాల్సిన భావోద్వేగం కాదు. నువ్వు నీకు అక్కర్లా ఇంకొక తోడక్కర్లా, ఇంకొక పెళ్ళి అక్కర్లా, ఏం అక్కర్లా, నీతో నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు జగజ్జేతగా ఉండగలుగుతావు. అలా ఉండాలని నేను సమంతను కోరుకుంటున్నాను. అప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమంది నువ్వు ఇండస్ట్రీకి పనికిరావు, ముసల్దాని అయిపోయావు అంటే దానికోసం నువ్వు ఇంకెంత యంగ్గా ఉండేలాగా ఎక్స్పోజింగ్ చేసి చేయాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎవరి కోసం నువ్వు బతకట్లా, నీ కోసం నువ్వు బతుకుతున్నావు. నీ వల్ల నలుగురు బతకాలనుకో, అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ఇలాగే ఉంటుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ కెరీర్ పాడైంది ఒక రకంగా. అసలు ఎలాంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఎంత నటనకి స్కోప్ ఉన్న సినిమాలు ఉన్నాయి. ఒక సినిమా అయితే నాకు ఎప్పటికీ గుర్తు, అది జూనియర్ ఎన్టీఆర్ తోటి ఒక సినిమా జనతా గ్యారేజ్. దానిలో ఎంత ఉదాత్తంగా చేసింది, అసలు ఆ యాక్షన్ ఇంకొకరు చేస్తారా అనిపించేలాగా చేసింది. మరి అంత యాక్షన్ పొటెన్షియాలిటీ పెట్టుకొని నువ్వు ఇంత స్కిన్ షో చేయాల్సిన అవసరం ఏంటి? అది వెబ్ సిరీస్. ఇవన్నీ ఒక రకంగా ఎక్కడ మొదలైందో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి ఆగింది నీ జీవితం. ఎప్పటికైనా ఆలోచించుకోవాలి, అసలు అవసరంలో ఉంది. పైగా నలుగురు నీ గురించి నీకింత వ్యక్తిత్వ లోపం ఉందా, ఉడుకుమొత్తనం ఉందా అనిపించుకునే దానికంటే కూడా